ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళలో ఎంతో ఎందరో ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపదేశ సారాన్ని పూర్తిగా గ్రహించిన వారు కూడా అందులో ఉపదేశం అన్ని ఉపదేశాలలో ఉత్తమోత్తమైనది మౌనం. అదే నిశ్శబ్దం, అదే గురువు, అదే శిష్యుడు, అదే సాధకుడు, అంతా అదేను అన్నప్పుడు మరి ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది కదా. మౌనంగా కూర్చుంటే పనులు జరిగేది ఎట్లాగూ, మరి కర్మయోగానికి అవకాశమేది, స్థానమేది అంటూ అడిగేవారి సంఖ్య కోకొల్లలుగా ఉంటుంది. దానికి మహర్షుల వారు ముందు నీవు తేల్చుకోవలసింది కర్మ అంటే ఏమిటో చూడు, అది ఎవరి కర్మమో చూడు. అంతేకాదు, కర్త ఎవరో తెలుసుకోవాలి. ముందు వానిని పరిశీలించు. నీవు యథార్థం విచారిస్తే విధిగా అతడు శాంతియుతుడు అవుతాడు, ఆత్మస్థితుడు అవుతాడు. అయినప్పటికీ కర్మలు సాగిపోతూనే ఉంటాయి. అంతటితో ఆగదు, ఇంకా ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి. నేను ఏమీ చెయ్యకుండా ఊరికే ఉంటే కర్మలు ఎలా సాగుతాయి? ఇది అందరికీ వచ్చే ప్రశ్నే, అందులో సందేహం లేదు. నేను చేస్తుంటేనే కర్మ అవుతుందని, నేను చేయకపోతే కర్మలు ఆగిపోతాయి అని దేహాత్మ బుద్ధితో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకునే మాటే కదా అది. దానికి మహర్షుల వారు అసలు ఈ ప్రశ్నించేది ఎవరు? ఆత్మ ప్రశ్నిస్తున్నదా? మరొకరు ఉన్నారా? ఆత్మకు కర్మతో పనే లేదు కదా. దానికి అడిగేది ఆత్మ కాదు, దానికి వేరైనా మరొకరు ఉన్నారు అని. మరి అయితే కర్మలతో ఆత్మకు సంబంధం లేదని తేలిపోయింది కదా. ఇక ఆ ప్రశ్న నీకు ఎందుకు వస్తుంది? కనుక కర్మలు చేసేది ఆత్మ కాదు, నీవు ఆత్మగా నిలిచి ఉండు. ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను. దేహాత్మ బుద్ధి జనించినప్పుడు పరిమితమైన జీవుడుగా, పరిమితమైన వ్యక్తిగా, పరిమితమైన కర్తగా సుఖదుఖాలను నీవు మోసుకుంటూ పోతున్నావు. అందుకని ఇటువంటి ప్రశ్న అడుగుతున్నావు. మౌనంగా ఉంటే కర్మలు ఎవరు ఆచరిస్తారు? ఈ పనులు ఎలా సాగుతాయి? నేను చేస్తే కదా పనులు అయ్యేది అనుకోవటం సహజంగా దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి వారికి కలుగుతూనే ఉంటుందన్నారు. అంతటితో ఆగలేదు, ఇంకా మహర్షిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆత్మజ్ఞుడు అంటే ఆత్మను ఎరిగిన వారు, ఆత్మగా నిలిచిన వారు, దేహముంటూ జీవముక్తులైన వారు. మరి వారు కర్మలు చెయ్యరా, పనులు చెయ్యరా అని అన్నప్పుడు ఈ ప్రశ్నించే అతడు జ్ఞాని కాడని ప్రశ్నే తెలుపుతుంది కదా. ఇంకొకరితో నీకేం జోలి? ఇతరులను వదిలి నీ విషయం ఏదో నువ్వు చూసుకో అంటూ హెచ్చరించారు. నిజానికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం,
జ్ఞానులని అజ్ఞానులని ఎవరూ ఉండరు. ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది తురీయము మాత్రమే, ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. అహంస్ఫురణ ఎదుటే సర్వకర్మలు సాగిపోతూ ఉంటాయి. ఈ మాయలో మాయ లేకపోయినా అహంస్ఫురణకి వచ్చినటువంటి ఇబ్బంది ఏదీ లేదు. అది ఏ కర్మను ఆచరించదు. తనకు తాను జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానన్న ఎరుకతో అది అనంతంగా ఏకంగా అన్యత్వము లేక అది ప్రకాశిస్తూనే ఉన్నది. దానికి కర్మలతో ఏం పని? కనుక నీవు గ్రహించవలసింది ఒకటే ఒక విషయం. నీవు ఆత్మకుడివిగా అంటే నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, బుద్ధి కాదని, అసలు ఏదీ కాదని అప్పుడు నీకు అర్థమవుతుంది ఆత్మజ్ఞుడి యొక్క స్థితిని ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను వర్ణించిన అది నీ శక్తి మేరకే అర్థమవుతుంది. నీ శక్తి పరిమితమని నీవు ఒప్పుకుంటావు. ఆత్మస్థితికి ఇందాక చెప్పినట్టు అవధులు లేవు. కాబట్టి ఆత్మజ్ఞుడు అర్థం కావటానికి ముందుగా నీవు ఆ స్థితిని సాధించి అనుభవించవలే. సాధించి అంటే నీవే అదైనప్పటికీ దేహాత్మ బుద్ధితో, బాహ్య చింతనలో, లోక చింతనతో, సంసారిక చింతనతో, అన్య చింతనతో కొట్టుమిట్టాడుతున్నావు. ముందు ఆ మాయా నేను ఉందేమో చూడు, నీవెవరివో విచారించు. ఆ తర్వాత అది ఇంకా మిగిలి ఉంటే అప్పుడు పరిశీలించవచ్చు. ఈ గొడవలన్నీ కూడా ఉనికి లేని వాడు తల ఎత్తుతున్నవే తప్ప మరొకటి కాదు. కనుక నాయన ఈ ప్రశ్నలకి అన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది. ముందు నీవెవరివో తేలిపోని. నీవు దేహము కాదని, దేహివని, దేహమున్నంత మాత్రాన నీ వదాయ ఎందుకు అవుతావు? దేహము లేకపోయినా నిద్రావస్థలో, సుషుప్తావస్థలో నీవు ఉన్నావా లేదా? లేనని ఎవరు అనరు కదా, ఉన్నాననే అంటావు కదా. ఆ ఉన్నదే నీ సత్యస్థితి, ఆ ఉన్నదే నీ సహజ స్థితి. ఆ విధంగా ఇప్పుడు కూడా ఉండరాదా? ఏ గొడవ లేదు కదా. అప్పుడు ఏదైనా ప్రశ్న వస్తే చూడవచ్చు సమాధానం ఏమైనా ఉంటుందేమో అని. అసలు నీకు ప్రశ్నించేది ఎవరప్పుడు? నీవుగా ఉంటే నీ దేహం ఎక్కడ, నీ సంసారం ఎక్కడ, ఈ జగత్ ఎక్కడ, ఈ ప్రశ్నించే వాడెక్కడ? లేడు కదా. కనుక ముందు నీవు విచారించు, నిశ్చలత్వానికి రా. అహంకారం ఉందేమో చూడు. ఆది నుంచి అది తృణీకరించబడిందని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మరి ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉన్నాయి కదా. మంచిది. ఊరక ఉండుటే శ్రేయస్కరం.